హలో, వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన ఫుడ్ చేయబోతున్నాను, కర్రీ చేయబోతున్నాను. అదేంటంటే తోటకూర పెసరపప్పు కర్రీ. ఇది చాలా ఆరోగ్యకరమైనదండి. ఎందుకని చెప్తున్నానంటే ఇది పీచు పదార్థం. ఇంకొకటి పెసరపప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి జీర్ణశక్తి ఇంకా బాగుంటుందన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, నేను ఈ ఒక నెల రోజుల నుంచి ఇవే తింటున్నాను. ఎందుకంటే నాకు టైఫాయిడ్ జ్వరం రావడం వల్ల నెల రోజుల నుంచి ఇవే తింటున్నాను. అయితే కొత్తగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఏదో పెసరపప్పు వేసా, సలవ చేసిద్ది కదా. నన్ను పెసరపప్పు ఏమంటారు, పెసరపప్పుతో జావ చేసుకొని తాగమన్నారు. అయితే సరే ఇలా కూడా వేసి చూద్దాము, ఏదో ఒక రకంగా కడుపులోకి వెళ్ళాలి కదా అన్నట్టుగా ట్రై చేశానండి. అయితే దేనికి చాలా వర్కౌట్ అయిందండి. పీచు పదార్థం ఆకుకూరకే ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కదా అది తోటకూర. దీనిలో పెసరపప్పు వేయటం వల్ల ఇంకా ఎక్కువగా ఉందండి. కడుపు అంతా క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా ఇప్పుడు నాన్ వెజ్ తినటం వల్ల ఏమవుతుందంటే మందంగా ఉంటుంది కడుపు. ఇప్పుడు చూడండి, నాన్ వెజ్ తినగానే నిద్ర వచ్చేసింది. కానీ ఇది తినటం వల్ల ఏమవుతుంది, మనకి పీచు పదార్థం కదా, కడుపులో అంతా క్లీన్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అనుకోకుండా వారంలో 3 సార్లైనా తినండి. మీకు ఎప్పుడైతే ఇప్పుడు మనకు కడుపు మందంగా అనిపించినప్పుడు వాము తింటాము, లేదా రసం చేసుకొని తాగుతాం. కానీ ఇది కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యకరం. చింతపండు ఇంకా గ్యాస్ ట్రబుల్ కదండి, ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, మళ్ళీ ఒంటికి మంచిగా ఉంటుంది. అది ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తానండి. ఇప్పుడు ఇది ఒక కట్ట తోటకూర అండి. కట్ చేసి బాగా క్లీన్ చేసి కడిగాను. బాగా కడగాలండి, ఎందుకంటే ఇది నీట్గా కడుక్కోకపోతే అక్కడ నిసుక కలిగిందంటే మనం ఇంత కష్టపడి చేసుకొని వృధా అయిపోద్ది. తర్వాత కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు, ఇదిగోండి పచ్చెనగపప్పు, జీలకర్ర, అది ఇలా ఇదేమంటారు, ఇది బ్లాక్గా ఉంది, ఇది ఆవాలు అయితే ఇదిగోండి 4-5 చిన్నుల్లిపాయల రబ్బలు క్రష్ చేసి పెట్టాను. ఇదిగోండి ఎండుమిర్చి ఒక 3, ఇదిగోండి పెద్దుల్లిపాయ ఒక 5 వేసాను. 5 చిన్నవి 5 వేసాను, పెద్ద అయితే 2 సరిపోద్ది. ఇదిగోండి పెసరపప్పు, ముఖ్యమైనది ఇది. దానిలోకి వేయాల్సింది పెసరపప్పు ఒక గిద్ద గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గిద్ద గ్లాస్తో వేసి ఏం లేదు, ఒక 5 మినిట్స్లో నానిపోద్ది. అది మీరు కట్ చేసుకొని క్లీన్ చేసుకుని కడిగి నీట్ చేసుకుని తయారు చేసి పెట్టుకునే వాళ్ళకి ఇది అయిపోద్ది అనమాట, క్లీన్ అయిపోద్ది.